మైనింగ్ లీజు కట్టుకుంటే అది మన ఆదాయంలోకి వచ్చేస్తుంది. కానీ మేనేజ్మెంట్ ఏంటంటే ఇక ఈ ప్రాజెక్టులన్నీ మనే కదా, దీనికి ఎవరు కోరుకుంటారు, గవర్నమెంట్ 50% షేర్ హోల్డర్ రాష్ట్ర ప్రభుత్వం అనే ఒక ఏమర్పాటుతోని మైనింగ్ లీజులు మన ప్రాజెక్టుల సంబంధం తీసుకోకపోవడం వల్ల 2015లో ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చిన సందర్భంలో ఎక్కడైతే మైనింగ్ లీజ్ లేదో ఎంఎండిఆర్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎక్కడైతే మైనింగ్ లీజ్ లేదో ఆ ప్రాంతం అంతా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది. అంటే మళ్ళీ మనం అక్కడ మైనింగ్ నడపాలంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి. అందుకనే కేంద్ర ప్రభుత్వము వాటన్నింటినీ వేల ద్వారా మాత్రమే ప్రాజెక్టులు ఇచ్చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన చెప్తాం. దీనికి బీజేపీ పార్టీ ఏమంటుంది, మరి ఇలాంటి ఎందుకు నిర్ణయం చేశారంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ బొగ్గు బ్లాకుల ఎలక కేటాయింపులో స్కామ్లు జరిగినాయి. కొంతమందికి వాళ్ళ సొంతం అనుకున్న వాళ్ళకు లేకపోతే ఫైనాన్షియల్గా వాళ్ళకి ఎవరైతే సహకారం ఇచ్చారో వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఆ స్కామ్ నుంచి ఒక నిష్పక్షపాతంగా ఉండాలంటే వేలంలో పోవాలి తప్ప ఇంకోటి లేదనేది వాళ్ళ వాదం. కానీ ఇప్పుడున్న ప్రొవిజన్ ఏంది, ఈ భారతదేశంలో బొగ్గు తీయాలంటే కోల్ ఇండియా లేకపోతే సింగరేణి, ఈ రెండు ప్రభుత్వ రంగ పరిశ్రమలు ముఖ్యంగా అది గమనించాలి. ప్రైవేట్ అనేది వేరు. ప్రభుత్వ రంగ పరిశ్రమ అనేది ఇటు ఎంప్లాయ్మెంట్ను క్రియేట్ చేస్తూ ప్రభుత్వాలు చెల్లించాల్సిన రాయల్టీలను చెల్లిస్తూ దీనికి మనకు సరిపడా బొగ్గు ఉత్పత్తి చేసి అమ్మకాలు చేయాల్సిన పరిస్థితిలో అనేక ట్యాక్స్ దాదాపు మనం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి దాదాపు రాయల్టీల పేరు మీద ట్యాక్స్ల పేరు మీద అనేక కడతా ఉన్నాయి. ఈరోజు మన పరిస్థితి ఏంటంటే వేలంలో తప్పని పరిస్థితుల్లో పాల్గొనాలి. మనకు వచ్చే పరిస్థితి ఉన్నదా లేదా అనేది అదంతా ఈ బిడ్డులో ఎవడు ఎక్కువ చేస్తే వాళ్ళకి వస్తుంది. ఆ పరిస్థితిలో ఈరోజు మనకు సింగరేణిలో బ్లాకులు మన చేతికి రాని పరిస్థితి. దానికి ప్రధానంగా దెబ్బతిన్న ప్రాంతం మిగతా. సరే, దీనికి ద్రోహం ఎవరు చేసిండ్రు అనేది కూడా మనం ఆలోచించాలి. ఈరోజు ఈ రెండు పార్టీలు ఒకరి మీద ఒకరు బురద జరుగుతున్నాం. నిన్ననే 9 బ్లాక్ అంశం పేరు మీదకి వచ్చింది. ఇప్పటిది కాదు, అంతకుముందు మీరు గమనించాల్సిన అవసరం ఏంటంటే 2022 పూర్వమే 21 పూర్వమే తాడిచెర్ల ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ప్రైవేట్ చేయాలని అనుకున్నాడో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అండ్ ఏఐపీసీ అన్ని యూనియన్లు గొడవ చేసి అప్పుడు తెలంగాణ ముందు గొడవ చేస్తే రోషయ్య ప్రభుత్వం తాడిచెర్లను సింగరేణి చేయండి అని చెప్పేసింది. కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డైరెక్ట్గా జెన్కోకి ఇచ్చేసింది. మన సింగరేణి చేయాల్సిన పనిని జెన్కోకి ఇచ్చేసి జెన్కో క్యాపిటల్ మీద ఏఎంఆర్ కంపెనీ వచ్చింది. దానివల్ల సింగరేణికి సంబంధించిన ఒక అతిపెద్ద ప్రాజెక్టు ఈరోజు మనం కోల్పోయాం. దాంట్లో కూడా కుట్ర ఏమున్నది, మేనేజ్మెంట్తో వీళ్ళు బలవంతంగా ఏం రాపించిందంటే తాడిచెర్ల వాళ్ళకి ఫీజిబిలిటీ లేదు, మనకు అక్కడ రాదు, డబ్బులు రావు, రిటర్న్స్ రావు, కాబట్టి ఇది మనకు వద్దు అని రాపించింది. ఇదే ఏఎంఆర్ కంపెనీకి జెన్కోకి వచ్చింది. దాదాపు 5-6 స్ట్రీమ్స్ బ్రహ్మాండంగా 20 సంవత్సరాలు నడుపుతుంది. అదే జెన్కోకు దాదాపు 75% ప్రొడక్షన్ ఇస్తాం. ఆనాడు గవర్నమెంట్ ఆ పని చేసి 2022లో ఇదే వేలంలో పాల్గొనొద్దు అని సింగరేణి కంపెనీకి చేతులు కట్టేసి